పెళ్లిళ్లు అంటేనే హడావిడి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో మునిగిపోతూ ఉంటారు. ఇటు అమ్మాయి తరపు వారు, అటు అబ్బాయి తరపు వారు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. అయితే పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. కానీ అవే పెద్దవై పెళ్లి పెటాకులు అయ్యే వరకు తీసుకెళ్తాయి. ఇలాంటి ఘటనలను గతంలో చాలా చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక పెళ్లి వేడుకలో పెళ్లి భోజనంలో లెగ్ పీస్ రాలేదని గొడవ జరిగింది. ఈ చిన్న ఘర్షణ రచ్చకు దారితీసింది. పెళ్లి ఆగిపోయినంత పనైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నవాబ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్తాజ్ బరాత్గర్లో ఇటీవలి ఓ వివాహ కార్యక్రమం జరిగింది. వివాహం సందర్భంగా వరుడు తన బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి మండపానికి చేరుకున్నారు. అతిథుల సమక్షంలో వివాహ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉన్నట్లుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓవైపు వివాహ కార్యక్రమం జరుగుతుండగా మరోవైపు మంటపంలో భోజనాలను వడ్డించటం స్టార్ట్ చేశారు. వరుడి తరపు వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి ప్లేట్లో చికెన్ లెగ్ పీస్ రాలేదు. దీంతో అతను భోజనం వడ్డించిన వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదం గాలివానలా తయారైంది. విషయం తెలుసుకున్న వరుడు కూడా వారికి తోడవడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. చివరకు రెండు వైపుల వారు కుర్చీలతో కొట్టుకున్నారు. దాంతో కొందరు పెద్దలు కలుగచేసుకుని వారికి సర్ది చెప్పారు. వరుడి కుటుంబ సభ్యులు మొదట ఏకంగా పెళ్లిని రద్దు చేసుకోవాలని భావించారు. పెద్దలంతా కలిసి ఇరు వర్గాలను ఒప్పించడంతో గొడవ సర్దుమణిగి చివరకు పెళ్లి యథాతథంగా జరిగింది. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. లెగ్ పీస్ కోసం ఇంత పెద్ద గొడవ చేసుకుంటారా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫుల్లుగా తాగేసి వచ్చి ఉంటాడు, అందుకే ఇంత రచ్చకు కారణమయ్యాడంటూ ఇంకొందరు నెటిజన్లు గొడవ మొదలుపెట్టిన వ్యక్తిని తిట్టిపోస్తున్నారు.